హలో గైస్, వెల్కమ్ టు ఐఎమ్ రాజు 7S యూట్యూబ్ ఛానల్. సో చూసుకోవచ్చు, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్మార్ట్ బైక్ సైక్లింగ్ ట్రాక్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు మనం ఈ స్మార్ట్ బైక్ సైక్లింగ్ అంటే ఏంటి, ఎలా సైకిల్ తీసుకోవాలి, ఈ ట్రాక్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది మొత్తం చూద్దాం, మీకు వివరంగా చెప్తా. ఇక్కడైతే మనకు ఫస్ట్ చూసుకోవచ్చు, చాలా వైడ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. కార్స్ పార్క్ చేసుకోవడానికి కానీ, అటు సైడ్ బైక్స్ పార్క్ చేసుకోవడానికి కానీ చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది మనకు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సైకిల్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎగ్జాక్ట్ గా కనుక్కున్నా నేను. ఈ స్మార్ట్ బైక్ అనే బోర్డు ముందు ఎదురుగా ఇక్కడ బయటే మనకు ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే పెడతారు ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే మనము మన స్మార్ట్ బైక్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. సో పర్ అవర్ ఇంత అని ఉంటుంది. సో యాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ సైకిల్ తీసుకోవడానికి, ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ తీసుకోవడానికి. సో ఇది కాకుండా మనకు ఈ పక్కనే రూమ్స్ ఉన్నాయి రెండు. ఈ రూమ్స్ లో అయితే మనకు 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. సో రెండు పర్ అవర్ 59 రూపీస్ అని చెప్పారు. సో ఈ రూమ్ లో ఉండేవైతే ఇటు సైడ్ అయితే మనకు గేర్ సైకిల్స్, నార్మల్ సైకిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు హైట్ ఎక్కువ ఉన్నాయి ఈ సైకిల్స్. సో ఇవైతే నాన్ గేర్ సైకిల్స్, కానీ హైట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి. సో హైట్ తొక్కలేమనే వాళ్ళు అటు సైడ్కి వెళ్ళి నార్మల్ సైకిల్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రూమ్స్ పక్కన చూసుకుంటే మనకు చాలా మంచి పార్క్ టైప్ లో ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా చెట్లు అయితే పెట్టారు. ఇక్కడ కూడా పార్కింగ్ కే ప్లేస్ కేటాయించారు అనుకుంటా. సో అది అటుపక్క మీరు ఒక రేకులు లాంటివి చూస్తారా, సో అదంతా సైక్లింగ్ ట్రాకే మనకు. సో ఇటు సైడ్ కొంచెం ఇటు ముందుకు వస్తే మనకు మొత్తం పార్క్ టైప్ లో ఉంది, కూర్చోవచ్చు అనుకుంటే ఇక్కడ. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం, అది కూడా ఎలా ఉందో చూపిస్తాం మీకు. సో ఇది చూసేసిన తర్వాత మనమైతే సైకిల్ తీసుకుని ట్రాక్ మొత్తం తిరుగుదాం. ట్రాక్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో నాకు తెలియదు, కానీ మోర్ దెన్ 14 కిలోమీటర్స్ అయితే ఉంది అనుకుంటున్నాను నేను. సో దారి పొడవుగా వచ్చేటప్పుడు చూసాను నేను, ట్రాక్ చాలా లాంగ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ సిట్టింగ్ ప్లేస్ లాగా ఉంది, ఇక్కడ తిరగచ్చు అనుకుంటా. సో బాగుంది ఈ ప్లేస్ కూడా, చూడొచ్చు మీరు. సో నేను నడుస్తున్నాను ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ అయితే మనకు బండలు ఉన్నాయి, బండల మధ్యలో గిడ్డి బాగా పెంచారు ఇక్కడ. సో చూడొచ్చు, ఇదంతా మనం వాకింగ్ కోసం ఇచ్చారు, కేటాయించారు ఈ ప్లేస్ అంతా కొంచెం. సో మిడిల్లో మీకు ఇలా ఎత్తుగా కొంచెం మట్టి పోసినట్టు పోసి దాని మీద గిడ్డి పెంచారు. సో అదే మనకి ఎగ్జాక్ట్గా సైక్లింగ్ రూమ్స్. ఇటు సైడ్ అటు సైడ్ సైక్లింగ్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ ఇంకేం లేదు, జస్ట్ వాకబులే. మనం ఇలా వాక్ చేసి మళ్ళీ ఇటు తిరిగి సిటీ రావాలి. సో నేనైతే ఇప్పుడు అలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తున్నా, చూడండి మీకోసం. సో చాలా లోపలికి అయితే ఉంది, ఇంతవరకే మనకుంది. సో ఇక్కడైతే మనకు మళ్ళీ తిరిగి ఆ దారిలోకి కలిసిపోతుంది. చూడొచ్చు, ఇదే ఫైనల్. ఇంకా మళ్ళీ ఈ దారిలోకి కలిసిపోతుంది మనం రిటర్న్ వెళ్ళడానికి. సైక్లింగ్ ట్రాక్ ఏమో కానీ పక్కన పార్క్ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఈ గ్రీనరీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మనకు కార్స్ వెళ్ళే సౌండ్స్, లారీస్ వెళ్ళే సౌండ్స్ అయితే క్లియర్గా, చాలా అంటే చాలా క్లియర్గా వినపడుతుంది. సో అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మిగతాదంతా పీస్ఫుల్గానే ఉంది. ఆ సౌండ్స్ ఒక్కటే కొంచెం మనకు డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా మంది బాటిల్స్ ఎలా వేశారో. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మీరు ఇలా బాటిల్స్ వేయద్దండి, ఎన్విరాన్మెంట్ని మంచిగా చూసుకుందాం. జాగ్రత్తగా తాగిన తర్వాత బాటిల్స్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడం నేర్చుకోండి. సో చూసుకోవచ్చు మీరు, ఇక్కడే తాగేసి ఇక్కడే బాటిల్స్ వేశారు. సో ఎవరైనా సైక్లింగ్కి వస్తే అలా చేయకండి. సో ఎగ్జాక్ట్ కోకాపేట్ దగ్గర ఉంది మనకు ఈ స్మార్ట్ బైక్ సైక్లింగ్. చూసుకోవచ్చు, చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఇక్కడైతే, చాలా అంటే చాలా ఎత్తైన బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి సైకిల్ తీసుకుంటాం. నాకైతే హైట్గా ఉండే సైకిల్ అయినా చిన్నగా ఉండే సైకిల్ అయినా పర్లేదు, ఏదైనా తొక్కేస్తా. సో నేనైతే నా హైట్గా ఉండే సైకిల్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి సైకిల్ తీసుకొని వస్తా. పర్ అవర్కి 59 రూపీస్ అన్నారు. సో సైకిల్ తీసుకొచ్చిన తర్వాత చూద్దాం నెక్స్ట్. ఓకే, ట్రాక్ ఎలా ఉందో ట్రాక్ మొత్తం తిరిగి చూపిస్తాం మీకు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నార్మల్గా మనకు ఇక్కడ అవుట్ సైడ్ పెట్టిన సైకిల్స్కి అయితే ఇలా QR కోడ్ ప్లస్ నెంబర్ ఉంది. సో
సో దీనికైతే ఇలా లాక్ ఉంది. మనం ఈ బైక్ స్మార్ట్ బైక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ క్యూఆర్ కోడ్ అన్నా లేకపోతే నెంబర్ అన్నా ఎంటర్ చేస్తే మనకి ఇది లాక్ అన్లాక్ అవుద్ది. తర్వాత మనం ఈ సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇదైతే ఎలక్ట్రిక్ సైకిల్ కాదు, నార్మల్ సైకిలే. లోపల కూడా నార్మల్ సైకిల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్ని ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. సో మనకి ఇక్కడ ఏ ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే లేవు, చూసుకోవచ్చు. అన్ని సైకిల్స్ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. మనం ఎర్లీ మార్నింగ్ వస్తే దొరుకుద్ది అనుకుంటా. సో ఇదైతే మీకు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్లో మనం మనీ యాడ్ చేసుకొని ఎలా సైకిల్ బుక్ చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తా. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ కోడ్ని. ఓకే, ఇలా మనకు కోడ్ ఉంటుంది, ఇంకా క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ సైకిల్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడైతే మనం ఎగ్జాక్ట్గా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఈ బుక్లో. మన ఫోన్ నెంబరు, మన నేము, ఇంకా మన టైం ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆ టైం అయితే ఎంటర్ చేయాలి. అండ్ దానికి మనం ప్రూఫ్గా ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే మీ బైక్ కీస్ అయినా లేకపోతే మొబైల్ అయినా పెట్టుకోవచ్చు. సో బెటర్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొచ్చుకోండి. ఆధార్ కార్డు ఉంటే మనకు అక్కడ ప్రూఫ్గా ఇచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. సో ప్రూఫ్ లేకుండా అయితే మనకు సైకిల్స్ అయితే ఇవ్వరు, ఖచ్చితంగా ప్రూఫ్ అయితే కావాలి. సో నేనైతే ఇప్పుడు ఒక సైకిల్ తీసుకుంటా. ఇక్కడ ఒక సైకిల్ తీసుకొని ఇప్పుడు వెళ్తా. ఓకే, ఈ సైకిల్ అయితే బాగున్నట్టుంది కొంచెం మంచిగా. సో ఈ సైకిల్ తీసుకుంటా నేను. ట్రాక్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. సో లోపల అన్ననైతే అడిగి కనుక్కున్నా నేను. ఆ అన్న అయితే ఇంకొక విషయం చెప్పాడు. సో ఈ రూమ్స్లో మనకి ఏవైతే బైక్ సైకిల్స్ ఉన్నాయో ఇవి ఓన్లీ మార్నింగ్ 5 to 9 వరకు అండ్ ఈవినింగ్ 5 to 9 వరకు. తర్వాత ఇన్ బిట్వీన్ క్లోజ్ ఉంటుందంట. సో ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో అవైతే 24 hours అవైలబుల్ ఉంటాయంట, మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో దాంట్లో బ్యాటరీ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ బ్యాటరీ లేకపోతే మళ్ళీ లేనట్టే. సో వీళ్ళే ప్లేస్ చేయాలనుకుంటా. సో మిడ్ నైట్ కూడా రావచ్చు మీరు. మిడ్ నైట్ అయినా సరే మనకు దాంట్లో బ్యాటరీ ఉంటేనే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అదైతే 24 hours ఓపెన్, ట్రాక్ ఓపెనే. సో ఈ రెండు మాత్రం మనకు 5 to 9 వరకే ఓపెన్ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా నాకు తెలిసి ఇది అవసరం లేదు, ఆధార్ కార్డు ప్రూఫ్. సో ఇక్కడ లోపల తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ప్రూఫ్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు వెళ్తే మనం ట్రాక్ మీదకి వెళ్ళిపోదాం. సో ట్రాక్ చూపిస్తాను మీకు. సో బైసైకిల్ తీసుకొని నేను జస్ట్ నడుపుతున్నా, చేతిలో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నా. సో ఇలా వెళ్ళిపోవచ్చు. మనం ఇటు లెఫ్ట్ అయినా వెళ్ళొచ్చు, రైట్ అయినా వెళ్ళొచ్చు. చూడొచ్చు మీరు. నానకంగూడ 2.7 kilometers ఉంది. TSPA 5.8 kilometers ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే ఎగ్జాక్ట్గా నానకంగూడ వరకు ఉందనుకుంటా. అందుకని 2.7 kilometers అయితే వేశారు. అండ్ అటు సైడ్ TPS అని ఉంది, అదైతే 5.8 kilometers ఉంది. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ నానకంగూడ సైడ్ అయితే వెళ్ళిపోదాం. సో ఎలా వెళ్ళినా సరే మనకి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఆ దారిలోనే వెళ్ళాలి. సో ఇటు సైడ్ వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో అటు సైడ్ నుంచి వస్తే మనకు లెఫ్ట్ సైడ్ రావాలి. చూసుకోవచ్చు మీరు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడైతే మనం ఏదో ఒక సైడ్ వెళ్దాం. మా ఫ్రెండ్స్ అయితే TSPA సైడ్ అయితే వెళ్ళారు. ఇదైతే 5.9 kilometers ఉంది. సో ఇలా వెళ్దాం మనం ఇటు సైడ్కి. సో నేనైతే సైకిల్ తొక్కడంలో చాలా దిట్టని. సో నేను యాక్చువల్లీ ఇలా చైర్ ప్లేస్ కూడా తొక్కడం నాకు చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి నాకు సైకిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు ఇలా ట్రై చేయకండి. ఓకే, ట్రాక్ మొత్తం తొక్కమని తొక్కేస్తాను నేను ఇలా. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇటు సైడ్ మట్టి చాలా ఉంది. సో అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ మట్టి మొత్తం ఇటు సైడ్ పడిపోయింది. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే పడిపోతారు. సైకిల్ అయితే బాగానే స్మూత్గా వెళ్తుంది నాకైతే మంచిగా. ట్రాక్ అయితే మంచిగా ఉంది. మనకు స్మెల్ కూడా కొంచెం ఒక్కొక్క చోట కొంచెం స్మెల్ ఉంది, కొన్ని చోట్ల మంచిగానే ఉంది బాగా. సో ఈ మట్టి ఇటు సైడ్ చూస్తే మీకు మట్టి మొత్తం పోసారు. ఇక్కడ చెట్లు తవ్వడానికి మట్టి తీసినట్టున్నారు. సో ఆ మట్టి ఇక్కడ పడినట్టుంది. ఓకే, ఆ 5.8 kilometers ఎగ్జాక్ట్గా ఏడ ఎండ్ అవుతో చూపిస్తాను నేను మళ్ళీ తర్వాత. ఓకే, సో నాకు తెలిసి ఒక 2 kilometers అయితే వచ్చాము. ఇలా కొన్ని చోట్ల మనకి ఇలా కొంచెం అవుట్ సైడ్కి వచ్చి రోడ్డు కనెక్ట్ ఉంది కదా ఇక్కడ. సో ఇటు రోడ్ సైడ్ దాటుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వెళ్తే బెటర్. సో వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు అక్కడ.
ఆ రోడ్ ఇట్లా కనెక్షన్ ఇక్కడ ఇటు సైడ్కి వెళ్తుంది. సో మనం అయితే ఇలా జాగ్రత్తగా చూసుకొని క్రాస్ అయ్యి వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి. ట్రాక్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్, చూసుకోవచ్చు. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, సైక్లింగే కాదు. సో కొంచెం స్లోగా చూసి వెళ్ళండి. చాలా మంది అయితే వచ్చారు ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ కూడా చాలా మంది వస్తారు అనుకుంటా. ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు. సో వీకెండ్స్లో ఖచ్చితంగా స్ట్రెంత్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ. వీక్ డేస్లో వస్తే మనకు తక్కువ మందిని చూడవచ్చు మనం. ఈ ట్రాక్ మీద దొక్కుతుంటే చాలా హాయిగా ఉంది గైస్. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ సైక్లింగ్ని ఆస్వాదించండి. చాలా మంచి ఫీల్ ఉంది ఇక్కడ. హైదరాబాద్ సిటీలో తిరిగి తిరిగి అవుట్స్కట్కి వచ్చి సైక్లింగ్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మనకు పక్కనే మెయిన్ రోడ్డు చూసుకోవచ్చు, వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇద్దరు అమ్మాయిలు ఎవరో వ్లాగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఫోన్ పెట్టి వ్లాగ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ క్యాప్చర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటా. సో ఇలాంటి టైంలోనే మనకు ట్రైపోడ్ బాగా యూజ్ అవుతుంది. సో ఒక హ్యాండీ ట్రైపోడ్ పెట్టుకుంటే మనకు ఈజీగా మనము తీసుకోవచ్చు వీడియోస్. సో వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు వీడియో కోసం, నేను ఇక్కడి నుంచి గమనిస్తున్నా. ఎగ్జాక్ట్గా ఫోన్ అక్కడ సెట్ చేసుకొని వీడియో తీసుకోవాలనుకుంటున్నారు. చూడొచ్చు ఎన్ని కష్టాలు ఉన్నాయో మా వ్లాగర్స్కి.